న్యూ ఇయర్ వేడుకలకు నగరం ముస్తాబవుతుంది. ఈసారి గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసేందుకు ఈవెంట్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలీస్ నిబంధనలు కూడా కఠినమయ్యాయి. డిసెంబర్ 31 వేడుకలు నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం కల్పన అందిస్తారు. నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్స్ జోష్ఫుల్గా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో 31st నైట్ అంటే అంతకు మించే ఉంటుంది. ఎప్పుడెప్పుడు న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్ కోసం దాదాపు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మొత్తం హైదరాబాద్కి వస్తుంటుంది. మరి అట్లాంటి పబ్లిక్ కోసం అయితే మన హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు. లాస్ట్ నైట్ అనే ఆర్గనైజ్ వాళ్ళు అయితే పెద్ద ఎత్తున ఈవెంట్ అయితే రన్ చేయబోతా ఉన్నారు. మరి హైదరాబాద్ మోడల్కి సంబంధించిన వంశీపల్లె గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈసారి ఈవెంట్ ప్రత్యేకతలు ఏంటి, దాంతోపాటు ఈవెంట్ కి సంబంధించి టికెట్స్ కాస్ట్ ఏ విధంగా ఉన్నాయి, ఈ లాస్ట్ నైట్ ఈవెంట్స్ లో స్పెషలైజేషన్ ఏంటో తెలుసుకుందాం. మన హైదరాబాద్ లో న్యూ ఇయర్ ఈవెంట్స్ అంటే అంతకు మించి అని చెప్పుకోవచ్చు. గోవా అని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు, కానీ అంతకు మించి కూడా మన హైదరాబాద్ లో జరుగుతూ ఉంటాయి. మరి ఈసారి ఈవెంట్స్ కి సంబంధించి మీ దగ్గర నుంచి స్పెషలైజేషన్ ఏ విధంగా ఉండనుంది, మీ న్యూ ఇయర్ ఈవెంట్ ఈసారి ఎలా జరగబోతా ఉంది? ఎగ్జాక్ట్లీ అండి, మాది హైదరాబాద్ మోడల్స్ అని ఈవెంట్ కంపెనీ అండ్ ఫ్యాషన్ మోడలింగ్ కంపెనీ. సో మేము లాస్ట్ 10 yearsగా సిటీలో వచ్చేసి న్యూ ఇయర్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈసారి వచ్చేసి మనము ట్విన్ సిటీస్లో నడిబొడ్డిన ఉన్న మన కత్రియా హోటల్లో అయితే మనము లాస్ట్ నైట్ న్యూ ఇయర్ 2025 అనే ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది అన్నట్టు చేస్తున్నాము. సో దీనికి స్పెషల్ వచ్చేసి ఏంటంటే 1 venue 2 stages అన్నట్టు, అంటే 2 stagesలో మనకి ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే యూత్ క్రౌడ్ ఉంటుందో వాళ్ళ కోసం సపరేట్గా ఒకటి, ఫ్యామిలీ క్రౌడ్ ఉంటుందో వాళ్ళ కోసం సపరేట్గా ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీస్కి క్లబ్స్కి నాట్ అలౌడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కిడ్స్తోని ఫ్యామిలీస్తోని ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి ఈవెంట్స్ అనేది చాలా వాళ్ళకి ఈజీగా ఉంటుంది అండ్ కన్వీనియంట్గా ఉంటుంది, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. ఎందుకు అంటే క్లబ్లోకి వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళలేరు కదా, వాళ్ళ కిడ్స్ని తీసుకోలేరు కదా. ఇలాంటి 5 star ప్రాపర్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, అదేవిధంగా డిగ్నిటీగా కూడా ఈవెంట్స్ ఉంటాయి. అండ్ ఈవెంట్స్ ప్లానింగ్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మనం కిడ్స్ కోసం వచ్చేసి ఇక్కడ మనము మ్యాజిక్ షో అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ కోసం వచ్చేసి యూత్ కోసం వచ్చేసి కంప్లీట్గా మనం సిటీలో నెంబర్ 1 డీజేస్ అయిన డీజేస్ని 4 DJsని అండ్ యాంకర్స్ని అదేవిధంగా లైవ్ సింగర్స్ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఈవెంట్లో వచ్చేసి. సో ఇది నాట్ ఓన్లీ ఈ ఇయర్ కాకుండా లాస్ట్ 4-5 years నుండి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ అనేది మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు స్పెషల్గా ఇదే కేటగిరీని మనం చూస్ చేసుకున్నామంటే సిటీలో చాలా యూత్ఫుల్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీస్ కోసం ఎక్స్క్లూజివ్గా ఈవెంట్స్ ఎవరు చేయడం జరగటం లేదు. సో మేము ముందుకు వచ్చేసి మేము ఈ 4-5 years నుండి చాలా ప్లేసెస్లలో చేసాము ఈవెంట్స్. ఈసారి మనం కత్రియా హోటల్ మన సిటీకి నియర్ బై ఉన్న ప్లేస్లో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో టికెట్స్ వచ్చేసి మనము కిడ్స్కి వచ్చేసి 999 అంటే 1000 రూపీస్, అండ్ అదేవిధంగా అడల్ట్స్కి వచ్చేసి సింగిల్స్కి 3000 అండ్ కపుల్స్కి వచ్చేసి 5000 అయితే చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో వీళ్ళకి కిడ్స్కి వచ్చేసి అన్లిమిటెడ్ సాఫ్ట్ బ్రెవరేజెస్ అండ్ ఫుడ్ ఉంటుంది. అడల్ట్స్కి వచ్చేసి వీళ్ళకి అన్లిమిటెడ్ లిక్కర్ IMFL అండ్ అదేవిధంగా ఇంపోర్టెడ్ మ్యానుఫ్యాక్చర్ లిక్కర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సిటీలో ఎక్కడ లేనంత విధంగా చాలా తక్కువ ధరలో మనము ఈ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. న్యూ ఇయర్ ఈవెంట్ అనగానే ప్రతి ఒక్కరు అంటే నార్మల్ పబ్లిక్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కావచ్చు టికెట్ కావచ్చు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ 4 members ఉంటారు, వాళ్ళకి ఎట్లా ఉంటుంది, 2 members ఉన్న కపుల్స్కి కావచ్చు, సింగిల్స్కి కావచ్చు. సో వాటికి ఎట్లా ఉంటుంది, దాంతోపాటు డైమండ్ అని చెప్తూ ఉంటారు, VIP అని చెప్తూ ఉంటారు, VVIP ఉంటుంది కదా. సో మీ దగ్గర నార్మల్ పబ్లిక్ దగ్గర నుంచి వెళ్ళి VIP వరకు టికెట్స్ కాస్ట్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మేము వచ్చేసి ఇక్కడ గోల్డ్ అండ్ ప్లాటినం, VIP అని సపరేట్గా సెగ్రిగేట్ ఏం చేయలేదు. కానీ గోల్డ్ అంటే ఏంటి అంటే యూత్ఫుల్ పీపుల్, యూత్ ఎంటర్టైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం సపరేట్ అయ్యే దాంట్లో కొంచెం సీటింగ్ తక్కువ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వస్తారో వాళ్ళ కోసం సీటింగ్ ఉంటుంది. అండ్ ఏదైతే మనం ప్లాటినం అనుకున్నామో దాంట్లో వచ్చేసి ఏంటి అంటే కంప్లీట్గా ప్రతి ఒక్క గెస్ట్కి డెడికేటెడ్ టేబుల్ అండ్ సిట్టింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ మంది ప్లాటినం అనే పాసెస్ బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా వాళ్ళు కూర్చొని తింటూ తాగుతూ మనం స్టేజ్ మీద వేసే పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్ను చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా ఎవరైతే యూత్ ఉన్నారు కదా, మనం చెప్పినా కానీ వాళ్ళకి చైర్లు వేసినామని వాళ్ళు కూర్చోరు, 100% వాళ్ళు లేచి నిలబడి ఆడుతూనే ఉంటారు. సో 100% వాళ్ళకి టేబుల్స్ చైర్స్ కూడా అంత అవసరం ఉండదు. సో వాళ్ళు అట్లాంటప్పుడు ఆ టికెట్స్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా ఎంత ఎంజాయ్ చేసినా ఎంత జోష్ఫుల్గా చేసుకున్నా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ మేమున్నామంటూ గుర్తు చేస్తూ ఉంటారు పోలీసులు. సో దానికి సంబంధించి కావచ్చు, వచ్చే వాళ్ళు ఎక్కువగా అన్లిమిటెడ్ బెవరేజ్ అని చెప్తూ ఉన్నారు, డ్రింక్స్ అని చెప్తూ ఉన్నారు కదా. సో వచ్చే వాళ్ళకి కావచ్చు, ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? క్యాబ్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? డ్రైవర్స్ కావచ్చు, ఎట్లాంటివి ఉన్నాయండి ఫెసిలిటీస్? అవునండి, ఎగ్జాక్ట్లీ. మన హోటల్ వచ్చేసి చాలా పెద్ద హోటల్, చాలా పాత హోటల్, చాలా అనుభవం ఉన్న హోటల్. 280 rooms అనేది ఇక్కడ అయితే ఉన్నాయి. చాలా మంది ఎవరైతే ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళు ఇక్కడే రూమ్స్ అయితే బుక్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది అన్నట్టు. అండ్ అదేవిధంగా ఏంటి అంటే
మేము ఓలా ఊబర్ వాళ్ళతో కూడా టైఅప్ అయి ఉన్నాం అన్నట్టు. సో ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయో అక్కడ ఎక్కువ క్యాబ్స్ అరేంజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అదేవిధంగా ఒకవేళ ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి అనుకుంటే మా వ్యాలీ డ్రైవర్స్ ఉన్నారు కదా, అండ్ అదేవిధంగా హోటల్ డ్రైవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళని ఇంటి దగ్గరనైతే డ్రాప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రీ బుకింగ్ చేసుకుంటే ఇంకా మంచిది మాకు. సో బౌన్సర్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా కాస్త వాళ్ళ బిహేవియర్ రూడ్గా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే స్ట్రిక్ట్గా వార్నింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో మీ దగ్గర నుంచి కూడా బౌన్సర్స్ ఉంటారని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు మీ దగ్గర నుంచి సూచనలు ఇచ్చారండి? అంటే మేము లాస్ట్ 10 years నుండి సేమ్ బౌన్సర్స్ని సేమ్ ఏజెన్సీని అయితే మీట్ అవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు చాలా ప్రొఫెషనల్ బౌన్సర్స్, అండ్ అదేవిధంగా నాట్ ఓన్లీ మేము క్లబ్ ఈవెంట్స్ కూడా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా ఈవెంట్స్లలో మాకు హెల్ప్ చేశారు. అండ్ అదేవిధంగా దాండియా హోలీ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాం కదా. సో వాళ్ళకి ముందే మేము బ్రీఫింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1-2 days ముందే మనం పిలిపించుకొని వాళ్ళతో బ్రీఫింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి రూడ్ బిహేవియర్ లేకుండా ఏమైనా అల్లర్లు జరిగినప్పుడు ఆపడానికి మాత్రమే బౌన్సర్లు ఉంటారు తప్ప వాళ్ళు ఎలాంటి ఏమంటారు ఫోర్స్ కానీ వాళ్ళు యూజ్ చేయరు. మేము అది ఫస్ట్ ఎవ్రీ ఈవెంట్ నాట్ ఓన్లీ నేను కాదు, సిటీలో ఉన్న ఏ ఈవెంట్ ఆర్గనైజర్ కానీ ఫస్ట్ మేము బౌన్సర్లకు బ్రీఫింగ్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేయొద్దు, మీరు ఎలాంటి గొడవలో ఇన్వాల్వ్ కావద్దు. మీరు జస్ట్ ఒక సెక్యూరిటీగానే ఉండాలి. ఏమన్నా జరుగుతూ ఉంటే మీరు పోయి ఆపాలి, కానీ మీరు ఇన్వాల్వ్ ఎక్కడ కావద్దండి అనేసి ఆల్రెడీ మనం తీసుకుంటాము. బట్ పోలీసులకి ఏంటంటే రీసెంట్ ఈ రాష్ట్రంలో అయిన ఇష్యూల వల్ల కొంచెం వాళ్ళు కూడా గవర్నమెంట్ నుండి స్ట్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మా మీద కొంచెం గట్టిగానే చెప్పిళ్ళు మాకు. సో మేము గట్టిగానే పాటించాలి మా టీము అందరం. సో ఓవరాల్గా టైమింగ్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయండి? స్టార్టింగ్ వచ్చేసి కావచ్చు, దాంతోపాటు ఎండింగ్ వచ్చేసి టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఈవెంట్ టైమింగ్ వచ్చేసి మనకి 8 o'clock to 12 o'clock 12:30 వరకు ఉంటుంది. గవర్నమెంట్ మనకి 1 వరకు పర్మిషన్ ఇచ్చింది. మనం 12 o'clock 12:30కి మ్యూజిక్ అయితే ఆఫ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ స్టార్టింగ్ టైం అయితే మేము 7 గంటలకే గేట్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి హెవీ క్రౌడ్ వస్తే లోపలికి కష్టం అవుతుంది కదా, చూస్తున్నాం. బట్ ఈసారి అయితే మేము అనుకున్నంత అయితే మా టికెట్స్ అయితే బుక్ అవ్వట్లేదు. ఈ ఇయర్ అయితే టికెట్ సేల్స్ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయని చెప్పాలి. మరి మనం చాలా తక్కువ రేట్లు పెట్టినా కానీ చాలా తక్కువ బుకింగ్స్ అయినాయి ఇప్పటి వరకు. ఎందుకంటే ఇది ఒకటి లాస్ట్ ఇయర్ వచ్చేసి వీకెండ్ రావడం జరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ ఉండే టికెట్స్కి డిమాండ్. బట్ ఈసారి ఇది వీక్ డేస్లో రావడం వల్ల మరి ఏమో గవర్నమెంట్ ఈ ఆంక్షల వల్లనో మరి సెక్యూరిటీ పోలీసుల వల్లనో తెలియదు కానీ చాలా తక్కువ బుకింగ్స్ అయితే. ఏ విధంగా ఈసారి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పబోతున్నారు? మరి మీ సైడ్ నుంచి జోష్ఫుల్ ఎంత ఉండబోతుంది? 100% మా కంపెనీ అయితే హైదరాబాద్ మోడల్స్ అన్నట్టు మాకు ఎక్కువ మంది మా ఈవెంట్కి మోడల్స్ కానీ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, యూత్ క్రౌడ్, అండ్ అదేవిధంగా మా దాంట్లో ఉన్న హైలైట్స్ ప్రకారము అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్లానే కంప్లీట్గా గ్రాండ్గా మా హైదరాబాద్ మోడల్స్ టీం నుండి అయితే వెల్కమ్ చేస్తాము. మరో 3 రోజుల్లోనైతే న్యూ ఇయర్ ఈవెంట్ రాబోతోంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి. ఈసారి హైదరాబాద్లోనైతే పెద్ద ఎత్తున న్యూ ఇయర్ ఈవెంట్స్ జరగబోతా ఉన్నాయి. దాదాపు 150 నుంచి 200 ఈవెంట్స్ అయితే ఈసారి జరగబోతుండడంతో కూడా యూత్ కూడా మస్తు క్రేజ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జగత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.